హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ బిగినింగ్ లో దూకుడు చూపించాడు. కానీ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయాలి అనుకోవడం లేదు. పక్కా బ్లాక్ బస్టర్ అనే సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకనే కథల ఎంపికలో కేర్ తీసుకోవడం, సరైన కథను ఎంచుకోవడం కోసం కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. అయితే సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తే ఇద్దరు వలన ప్లాన్ మారిందని తెలిసింది. ఇంతకీ తేజ్ చేస్తున్న రిస్క్ ఏంటి? సంబరాల ఏటిగట్టు ప్లాన్ మారడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరు? తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. ఆ తర్వాత బ్రో అంటూ మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేశాడు. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. అంతే, తేజ్ నుంచి సినిమా వచ్చి 2 సంవత్సరాలయ్యింది. ఇంతవరకు కొత్త సినిమా రిలీజ్ చేయలేదు. సంబరాల ఏటిగట్టు అనే సినిమాని కొత్త దర్శకులు రోహిత్ తో చేస్తున్నారు. ఈ సినిమాని హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడితో భారీ సినిమా చేయడమే రిస్క్ అనుకుంటే, ఈ సినిమాని 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించడం మరో రిస్క్ అని టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో అంత భారీ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ సంబరాల ఏటిగట్టు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. భారీ పీరియాడికల్ మూవీ రూపొందుతున్న ఈ సినిమాపై ఈ గ్లిమ్స్ మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్ గా లాక్ చేశారు. ఐశ్వర్య లక్ష్మి ఉంది అంటే కథానాయక పాత్రకు కూడా చాలా వెయిట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ భారీ చిత్రాన్ని ఈ ఇయర్ లో దసరాకి సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 25న బాలయ్య అఖండ 2 విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అన్ని భాషల్లో ఫస్ట్ కాపీని సెప్టెంబర్ 25కి రెడీ చేయడం కుదరదని, పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమాతో పాటు సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా వస్తుంది. మావయ్య సినిమా వస్తుందంటే తేజ్ తన సినిమాని రిలీజ్ చేయాలి అనుకోడు, ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తాడు. అందుచేత బాలయ్య, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి సినిమాల కారణంగా తేజ్ సంబరాల ఏటిగట్టు పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది త్వరలోనే అప్డేట్ ఇస్తారని సమాచారం.